హాయ్ మిత్రమా, మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈవెంట్స్. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో భాగంగా మనకి ఏ అంశాలు ఉంటాయో వాటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. అయితే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్లో భాగంగా మనకి రన్నింగ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇందులో మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఫస్ట్ 1600 మీటర్స్. ఈ 1600 మీటర్స్ మేల్ క్యాండిడేట్స్ ఏమో 5 minutes 45 సెకండ్స్లో రన్నింగ్ చేయవలసి ఉంటుంది. 5 minutes 45 సెకండ్స్లో రన్నింగ్ చేయవలసి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. మరి ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్. ఈ 800 మీటర్స్ 3 minutes 40 seconds 3 minutes 40 సెకండ్స్లో రన్నింగ్ చేయవలసి ఉంటుంది. అలాగే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి లాంగ్ జంప్ అండి. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి లాంగ్ జంప్. ఈ లాంగ్ జంప్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ 14 feet అండి. 14 feet లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చి 14 feet లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 9 feet అండి. ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 9 feet లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. అలాగే హై జంప్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ 4 feet అండి. మేల్ క్యాండిడేట్స్ వచ్చి 4 feet హై జంప్ చేయవలసి ఉంటుందండి. అలాగే ఫిమేల్కి వచ్చేసరికి 3 feet. ఫిమేల్కి వచ్చేసరికి 3 feet అనేది హై జంప్ చేయవలసి ఉంటుంది. అలాగే హైట్కి వచ్చేసరికి చూద్దామండి. హైట్కి వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 165 అండి. మేల్కి వచ్చేసరికి 165. ఫిమేల్స్కి వచ్చేసరికి 157. అయితే ఇందులో ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి హైట్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్ ఉండాలి సార్. 160 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలాగే ఫిమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ అనేది ఉంటే సరిపోతుందండి. అలాగే ఇక్కడికి చెస్ట్ అండి. అలాగే చెస్ట్ విషయానికి వచ్చేసరికి ఏమో మనకి 80 సెంటీమీటర్స్ ఉండాలండి. చెస్ట్కి వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ ఉండాలి. అది బ్రీతింగ్ చేసేటప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్టెన్షన్ అవ్వాలి. ఓకేనా? అయితే ఈ ఈవెంట్స్ డేట్ వచ్చేటప్పుడు మన ఈవెంట్స్కి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్లో కొన్నిసార్లు 100 meters కూడా వేయిస్తానండి. లాస్ట్ టైం కూడా అలానే వేయించాడు. 100 metersకి 35 kgs వెయిట్ ఇచ్చి బాయ్స్కి అయితే 2 minutes 25 secondsలో పరిగెట్టమని చెప్పాడు. సో అలాంటివి కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ఫిక్స్ అయిపోవాలి. ఈ చెస్ట్ విషయానికి వచ్చేసరికి చూడండి, 80 సెంటీమీటర్లు చెస్ట్ అనేది ఉండాలి. మనకి బ్రీతింగ్కి వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ ఎక్స్టెన్షన్ అవ్వాలి. అలాగే మనకి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి 76.2 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందండి. 76.2 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది కూడా 5 సెంటీమీటర్స్ ఎక్స్టెన్షన్ అవ్వాలి. అంటే 81.2 సెంటీమీటర్స్ అవ్వాలి. ఇది 85 సెంటీమీటర్స్ ఎక్స్టెన్షన్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.